సాధారణంగా ఒక నేరగాడు అంటే ఎలా ఉంటాడు? ఒంటి నిండా గాయాలు, కరుడు గట్టిన ముఖం, నేర చరిత్ర కలిగిన నేపథ్యం. కానీ ఇప్పుడు అమెరికా అధ్యక్షుడిని టార్గెట్ చేసిన ఈ వ్యక్తి ప్రొఫైల్ చూస్తే మాత్రం మీ మైండ్ బ్లాంక్ అవ్వాల్సిందే. అతను ఒక గోల్డ్ మెడలిస్ట్, ప్రతిష్టాత్మక కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీలో ఇంజనీరింగ్ పట్టా పొందిన మేధావి, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్ చేసిన సాఫ్ట్వేర్ నిపుణుడు, అంతకంటే ముఖ్యంగా విద్యార్థులకు పాఠాలు చెప్పే ఒక ఉత్తమ ఉపాధ్యాయుడు. అవును, టీచర్ ఆఫ్ ది మంత్గా అవార్డు అందుకున్న ఒక విద్యావంతుడు అసలు ఒక కిల్లర్గా ఎలా మారాడు? పుస్తకాలు పట్టాల్సిన ఆ చేతుల్లోకి షాట్ గన్ ఎలా చేరింది? హోటల్ రూమ్లో గెస్ట్గా వచ్చి బార్ కాటుల మధ్య ఆయుధాన్ని అమర్చి మృత్యువులా ఎలా విరుచుకుపడ్డాడు? ఒక మేధావి చేసిన మతిస్థిమితం లేని పన? ఎవరి కోల్ అలేన్? అతని అసలు మిస్టరీ ఏంటి? వాచ్ ది స్టోరీ. గోల్డ్ మెడలిస్ట్ హంతకుడు ఎందుకయ్యాడు? ట్రంప్ సెక్యూరిటీ వలయాన్ని ఎలా ఛేదించాడు? ట్రంప్ హత్యాయత్నం వెనక సీక్రెట్స్ ఏంటి? అగ్రదేశం అమెరికా రాజధాని వాషింగ్టన్లోని అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పాల్గొన్న కార్యక్రమంలో కాల్పులు కలకలం రేపాయి. అత్యంత గట్టుదిట్టమైన భద్రత వలయాన్ని ఛేదించి కాల్పులకు తెగబడిన ఆ వ్యక్తి ఎవరు? ఇప్పుడు ఇదే ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఈ విషయంలో దర్యాప్తు చేస్తున్న పోలీసులకు విస్తుపోయే వాస్తవాలు తెలిసాయి. నిందితుడి పేరు కోల్ థామస్ అలెన్. కాలిఫోర్నియాకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి రికార్డులను పరిశీలిస్తే ఎవరూ ఊహించని షాకింగ్ విషయం బయటపడింది. థామస్ అలెన్కు నేరగాడి లక్షణాలు అస్సలు లేవు. సాధారణంగా అధ్యక్షుడి వంటి హై ప్రొఫైల్ హత్యలకు పాల్పడేవారికి అలెన్కు అస్సలు పొంతనలేదు. సింపుల్గా చెప్పాలంటే థామస్ అలెన్ అనే వ్యక్తి ఒక మేధావి, ట్యూటర్, ప్రొఫెషనల్ గేమర్. అంతేకాదు అతడు ప్రతిష్టాత్మకమైన కాలిఫోర్నియా ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ నుంచి మెకానికల్ ఇంజనీరింగ్లో బ్యాచిలర్ డిగ్రీ పట్టా అందుకున్నాడు. కాలిఫోర్నియా స్టేట్ యూనివర్సిటీ నుంచి కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ పూర్తి చేశాడు. విద్యార్థులను కళాశాల ప్రవేశాలకు సిద్ధం చేసే C2 ఎడ్యుకేషన్ సంస్థలో 6 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. అంతేకాదు 2024లో తన ఇన్స్టిట్యూట్లో టీచర్ ఆఫ్ ది మంత్గా కూడా నిలిచాడు. అలెన్ లింక్డ్ఇన్ ప్రొఫైల్ చూస్తే అలెన్ పక్కా టెక్ గీక్ అనే విషయం అర్థమవుతుంది. స్టీమ్ ప్లాట్ఫామ్లో మాలిక్యులర్ కెమిస్ట్రీపై ఒక వీడియో గేమ్ను సైతం రూపొందించాడు. అంతరిక్ష నేపథ్యంలో సాగే ఒక కొత్త షూటర్ గేమ్పై కూడా పనిచేస్తున్నాడు. గతంలో వృద్ధులకు సహాయపడే సాంకేతికతపై ఒక స్థానిక టీవీ ఛానల్కు కోల్ థామస్ ఇంటర్వ్యూ ఇచ్చాడు. వీల్ చైర్ల కోసం ఎమర్జెన్సీ బ్రేక్ ప్రోటోటైప్ను కూడా తయారు చేశాడు. ఇక అతడి రికార్డులు పరిశీలిస్తే డెమోక్రాట్లకు అనుకూలంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. 2024లో కమలా హ్యారిస్ అధ్యక్ష ఎన్నికల ప్రచారానికి $25 విరాళాన్ని అలెన్ ఇచ్చినట్లు రికార్డులు చెబుతున్నాయి. వృద్ధుల పట్ల సానుభూతి, విద్యార్థులకు పాఠాలు, సైన్స్పై మక్కువ ఉన్న ఒక వ్యక్తి ఇలా అధ్యక్షుడిని లక్ష్యంగా చేసుకుని అరెస్ట్ కావడం ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ఇదొక సాధారణ నేరగాడి కథ ఏమాత్రం కాదు. ఒక మేధావి ఎందుకు ఈ దారి పట్టాడనే కోణంలో దర్యాప్తు సంస్థలు విచారిస్తున్నాయి. నిందితుడు కోల్ అలెన్ అత్యంత కట్టుదిట్టమైన భద్రతా వలయాన్ని ఎలా ఛేదించగలిగాడనే అంశంపై విచారణ అధికారులు విస్తుపోయే విషయాలను వెల్లడించారు. అతను ఎక్కడి నుంచో చొరబడలేదు. ఏకంగా ఆ కార్యక్రమం జరుగుతున్న హోటల్లోనే గెస్ట్గా దిగాడు. అదే అతనికి భద్రత పోరలను దాటడానికి ఎంట్రీ టికెట్గా మారింది. హోటల్లోకి ప్రవేశించిన తర్వాత నిఘా తక్కువగా ఉన్న ప్రాంతం కోసం అలెన్ గాలించాడు. టెర్రస్ ప్రవేశ ద్వారం వద్ద బాల్ కార్డులను దాచే ఒక తాత్కాలిక గదిని అతను తన స్థావరంగా మార్చుకున్నాడు. అక్కడ ఎవ్వరూ కాపలా లేకపోవడంతో రహస్యంగా తెచ్చుకున్న ఆయుధ భాగాలను అమర్చుకున్నాడు. ఆయుధం సిద్ధం కాగానే అతను బయటకొచ్చి నేరుగా భద్రతా వలయం వైపు పరిగెత్తాడు. ట్రంప్ స్వయంగా విడుదల చేసిన సీసీటీవీ దృశ్యాల ప్రకారం అలెన్ సెక్యూరిటీ చెక్ పాయింట్ వద్ద ఉన్న ఒక సీక్రెట్ సర్వీస్ ఏజెంట్పై అతి సమీపం నుంచి కాల్పులు జరిపాడు. షూటర్ తన వద్ద ఉన్న శక్తివంతమైన షాట్ గన్తో కాల్పులు జరపడంతో అధికారి ఒక్కసారిగా కుప్పకూలాడు. అయితే అధికారి ధరించిన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ అద్భుతం చేసింది. అత్యంత సమీపం నుంచి కాల్పులు జరిగినప్పటికీ ఆ బుల్లెట్ను వెస్ట్ అడ్డుకోవడంతో ప్రాణాలతో ఏజెంట్ బయటపడ్డాడు. ఈ ఘటనపై డొనాల్డ్ ట్రంప్ స్వయంగా స్పందిస్తూ ఒక అధికారిపై కాల్పులు జరిగినట్లు వెల్లడించారు. కానీ నాణ్యమైన బుల్లెట్ ప్రూఫ్ వెస్ట్ ధరించడం వల్ల అతను క్షేమంగా ఉన్నట్లు అధ్యక్షుడు తెలిపాడు. చాలా తక్కువ దూరం నుంచి
శక్తివంతమైన తుపాకీతో కాల్పులు జరిగాయని, కానీ ఆ వెస్ట్ పనిచేయడంతో ఏజెంట్ ప్రాణాలతో బయటపడ్డాడు తెలిపారు. తాను సీక్రెట్ ఏజెంట్తో మాట్లాడినట్టు ట్రంప్ తెలిపాడు. ప్రస్తుతం అతను కోలుకుంటున్నట్లు వైట్ హౌస్ బాస్ వెల్లడించారు. ప్రస్తుతం గాయపడ్డ ఏజెంట్ను స్థానిక ఆసుపత్రికి తరలించారు. అతను వేగంగా కోలుకుంటున్నట్లు, ధైర్యంగా ఉన్నట్లు అధికారులు వెల్లడించారు. కాల్పుల అనంతరం భద్రతా బలగాలు నిందితుడు కోల్ అలెన్ను చాకచక్యంగా పట్టుకుని అదుపులోకి తీసుకున్నాయి. దర్యాప్తు అధికారుల ప్రాథమిక సమాచారం ప్రకారం అలెన్కు ఎటువంటి నేర చరిత్ర లేదు. పైగా అతను ఇప్పటివరకు పోలీసుల నిఘా వలయంలో కూడా లేడు. అయితే అతను పోలీసులకు ఇచ్చిన ప్రాథమిక వాంగ్మూలంలో ట్రంప్ చుట్టూ ఉండే అధికారులనే లక్ష్యంగా చేసుకున్నట్లు తెలిపాడు. కానీ స్వయంగా ట్రంప్నే చంపేందుకు ప్రయత్నించి ఉండవచ్చని అధికారులు అనుమానిస్తున్నారు. దర్యాప్తు అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం చూస్తే సెక్యూరిటీ చెక్ పాయింట్ను ధిక్కరిస్తూ నిందితుడి చేతులు తుపాకీతో లోపలికి దూసుకెళ్లాడు. అధ్యక్షుడు ట్రంప్తో పాటు ఇతర కేబినెట్ మంత్రుల్లో ఉన్న బాల్ రూమ్ దిశగా అతను పరిగెత్తాడు. అసలు నిందితుడు అలెన్ ఉద్దేశం ఏంటి, ఈ దాడి వెనుక ఉన్న ప్రేరణ ఏంటి అనే కోణంలో ప్రస్తుతం విచారణ కొనసాగుతోంది. ఇక ఈ ఘటన జరిగిన కొద్దిసేపటికే వైట్ హౌస్లో అత్యవసర సమావేశం ట్రంప్ ఏర్పాటు చేశారు. షూటర్పై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. అతన్ని ఒక రోగిగా అభివర్ణించారు. పలు ఆయుధాలతో ఒక వ్యక్తి సెక్యూరిటీ చెక్ పాయింట్పై దాడి చేసినట్లు వెల్లడించారు. తమ సీక్రెట్ సర్వీస్ ఏజెంట్లు ఎంతో ధైర్యంగా, వేగంగా స్పందించి అతన్ని పట్టుకున్నట్లు ట్రంప్ తెలిపాడు. ప్రస్తుతం నిందితుడు కస్టడీలో ఉన్నాడు. అతను కాలిఫోర్నియాలో నివసిస్తున్నట్టు తెలిసింది. అతను ఒక మానసిక రోగి, చాలా ప్రమాదకరమైన వ్యక్తిని ట్రంప్ పేర్కొన్నారు. పోలీస్ చీఫ్ వెల్లడించిన వివరాల ప్రకారం అలెన్ ఒంటరిగానే ఈ దాడికి ప్లాన్ చేశాడు. అతని వద్ద నుంచి ఒక షాట్ గన్, ఒక హ్యాండ్ గన్, పలు రకాల కత్తులను కూడా స్వాధీనం చేసుకున్నారు. దీన్ని బట్టి చూస్తే అతను భారీ రక్తపాతానికే సిద్ధమై వచ్చినట్లు స్పష్టమవుతోంది. ప్రస్తుతం కాలిఫోర్నియాలోని నిందితుడి నివాసంలో ఎఫ్బీఐ సోదాలు నిర్వహిస్తోంది. నిందితుడిని అదుపులోకి తీసుకున్నప్పటి దృశ్యాలను వివరిస్తూ డొనాల్డ్ ట్రంప్ మరికొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అతన్ని నేల కేసు నొక్కి పట్టినప్పుడు అతని ముఖంలో భయంకరమైన క్రూరత్వం కనిపించిందని అధ్యక్షుడు వెల్లడించాడు. పోలీసులు అతన్ని పట్టుకున్నా కూడా అతను లొంగకుండా గట్టిగా ప్రతిఘటించినట్లు తెలిపారు. తన దేశంలో అతను ఒక మానసిక రోగిని, అటువంటి ఉన్మాద్ తప్ప మరెవరు ఇలాంటి పని చేస్తారని ట్రంప్ ప్రశ్నించారు. ప్రస్తుతం అతని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన పని లేదని ట్రంప్ తెలిపాడు. కొన్ని గంటల్లో అతని జాతకం మొత్తం బయటపడుతుందని ట్రంప్ చెప్పుకొచ్చాడు. అతను ఒంటరిగానే దాడికి ప్లాన్ చేశాడని అధికారులు భావిస్తున్నారని, తన అభిప్రాయం కూడా అదే అని ట్రంప్ స్పష్టం చేశారు. ఇప్పుడు ప్రపంచాన్ని వేధిస్తోన్న అసలు ప్రశ్న ఏంటంటే, టీచర్ ఆఫ్ ది మంత్గా అవార్డు పొందిన ఒక ఉపాధ్యాయుడు, కంప్యూటర్ సైన్స్లో మాస్టర్స్ డిగ్రీ చేసిన ఒక మేధావి, వీడియో గేమ్ డెవలపర్ అసలు ఇలా ఒక షూటర్గా ఎందుకు మారాడు? అతడి విద్యా నేపథ్యం, సమాజంలో అతనుకున్న గౌరవం చూస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలగకమాందు. దర్యాప్తు సంస్థలు అతని ఉద్దేశాన్ని ఎలాగోలా కనిపెట్టచ్చు. కానీ అంతకంటే పెద్ద ప్రశ్న ఏంటంటే, మన మధ్యే ఉంటూ మనలాగే కనిపిస్తూ సమాజంలో గౌరవప్రదమైన వృత్తిలో ఉన్న వ్యక్తి ఒక తీవ్రవాదిగా మారబోతున్నాడని ముందే గుర్తించడం సాధ్యమేనా? ఎటువంటి నేర చరిత్ర లేని అత్యంత విద్యావంతుడైన కోల్ అలెన్ లాంటి వ్యక్తులు ముప్పుగా మారినప్పుడు భద్రతా వ్యవస్థలు ఇంకా ఎంత అప్రమత్తంగా ఉండాలి అనే కోణంలో ఇప్పుడు చర్చ మొదలైంది.